బ్రేకింగ్ న్యూస్ మద్యం స్కామ్ నిందితులు రాజ్ కేశిరెడ్డి బూనేటి చాణక్య విచారణ కొనసాగుతోంది. మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపులుగా వసూలు చేసిన సొమ్ము ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే దానిపై A1 రాజ్ కేశిరెడ్డి, A8 బూనేటి చాణక్యను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాజ్ కేశిరెడ్డి చాలా సంస్థలను తన బినామీల పేరుతో నడిపించారని, కొన్నిటిని బాధ్యతలను చాణక్యకు, మరికొన్నిటి బాధ్యతలను ఏ30గా ఉన్న దిలీప్ కు అప్పగించారని దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు ఆయా సంస్థల మూలాలు, వాటిలోకి జరిగిన నిధుల మళ్లింపు వంటి అంశాలపై విచారించారు. వరుసగా విచారిస్తున్న రాజ్ కేశిరెడ్డి, బూనేటి చాణక్య మాత్రం అంతగా నోరు విప్పడం లేదు. నిన్న 8 గంటల పాటు ఇద్దరిని విడతల వారీగా విచారించిన అధికారులు కొంత కీలక సమాచారాన్ని రాబట్టారు. 80కి పైగా ప్రశ్నలు ఇద్దరిని అడగ్గా వాటిల్లో ఏ ఒక్కదానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. రాజ్ కేశిరెడ్డికి ఈ నెల 8 వరకు సిట్ కస్టడీ ఉంది. చాణక్యకు ఇవాళ రేపటితో కస్టడీ ముగుస్తోంది. ఈలోగా ఇద్దరి నుంచి వీలైనన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.